నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఈ మాత్రం తెలివితేటలు జగన్కు లేకపోయే. ప్రహసనంగా మారిన ఫైళ్ల దగ్ధం. జనసేన దిమ్మెపై టీడీపీ దాడి, అర్ధరాత్రి ఉద్రిక్తత. అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘం. టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా? అప్పుల్లో ఉన్న ఏపీలో సంపద సృష్టిస్తా, అప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండూ చేసి చూపిస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చారు. అంతకుముందు జగన్ ఎక్కువగా సంక్షేమం, తక్కువగా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అప్పులు తప్ప మరో మార్గం చూసుకోలేదు. రోడ్లు పాడయ్యాయి. జనానికి రోజుకు 15 రూపాయలకే టిఫిన్, 2 పూటలా భోజనం పెట్టలేదు. ఎందుకంటే డబ్బులు లేవు. పంచడానికే సరిపోయాయి అప్పులు చేసి తెచ్చిన డబ్బులన్నీ. మరి ఇప్పుడు చంద్రబాబుకు ఎలా సాధ్యమైంది? సింపుల్. జనాల నుంచే తీసుకుని జనాలకి ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బున్నవారు, కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఇదంతా కలిసి ఓ కార్పస్ ఫండ్ మాదిరిగా తయారవుతుంది. రోజుకు ఎంత అవసరం పడుతుంది అన్నది డిసైడ్ చేసుకున్నారు. ఒక్క క్యాంటీన్కు 25 నుంచి 30 వేలు కావాలి. లోకల్గా కెపాసిటీ ఉన్నవారిని రోజుల వారీ సాయం చేయమని పిలిపించారు. పెద్ద మొత్తాలు ఇచ్చేవి డిపాజిట్లుగా ఉంటాయి. మొత్తానికి ఓ ఏడాది శ్రమిస్తే అన్నా క్యాంటీన్ల భారం ప్రభుత్వం మీద ఏమీ ఉండదు. అలాగే కీలకమైన 20కి పైగా రోడ్లను ప్రైవేటు పరం చేస్తున్నారు. అంటే టోల్ రోడ్లుగా మారుస్తున్నారు. కార్లు, లారీలు, బస్సులు తిరిగితే డబ్బులు వసూలు చేస్తారు. 2 వీలర్లు, 3 వీలర్లకు సమస్య లేదు. అందువల్ల కామన్ మ్యాన్లు ఏమీ అనరు. కేవలం కార్లలో తిరిగే వారి మీద ఈ భారం పడుతుంది. రోడ్లు బాగున్నాయి అన్న పేరు వస్తుంది. గతంలో చిత్తూరు ప్రాంతంలో హాస్పిటల్ను చంద్రబాబు అపోలోకి ఇచ్చేశారు. వారు దాన్ని నిర్వహిస్తారు. కొంతవరకు పేద ప్రజలకు ఫ్రీగా చేస్తారు. మిగిలినది వారు వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి స్కీమ్ను జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలకు అమలు చేస్తారు. దీనివల్ల ప్రైవేటు కాలేజీలు ఇబ్బంది పడవు. నిర్వహణ భారం ప్రభుత్వం మీద పడదు. లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నారు. లిక్కర్ విషయంలో కమిషన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కనీసం 10% కమిషన్ తగ్గించుకున్న లిక్కర్ రేట్ తగ్గించవచ్చు. అంతా తమకే కావాలి అని అనుకోకుండా ఉంటే ఇది పెద్ద కష్టం కాదు. జగన్ ఈ దిశగా థింక్ చేయలేదు. చంద్రబాబు చేశారు. అదే తేడా. వాటినే తెలివితేటలు అంటారు, లేదా అనుభవం అంటారు, లేదా ఎవరైనా సరైన సలహా ఇచ్చి ఉంటారు. జగన్కు తట్టలేదు, లేదా ఎవరూ చెప్పలేదు. కాదంటే చెప్పినా వినలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం ప్రహసనంగా మారింది. మొదట మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడం సంచలనం రేకెత్తించింది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందనే సంకేతాలు పంపడానికి డీజీపీ, సిఐడి చీఫ్ను హెలికాప్టర్లో అక్కడికి ప్రభుత్వం పంపింది. కొన్నాళ్ళు హడావిడి చేశారు. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయని టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేశారు. అంత సీన్ లేదని సంబంధిత ఇంజనీర్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఇదే రోజు టీటీడీ పరిపాలనా కార్యాలయంలో ఇంజనీరింగ్ సెక్షన్లో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని ఫైళ్లు కాలిపోయినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రహసనంగా మారాయి. ప్రభుత్వమే కావాలని ఇవన్నీ చేస్తోందా అనే అనుమానాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా ఈ ఫైళ్ల కాలం. అలాంటప్పుడు ఒక చోట ఫైళ్లను దగ్ధం చేసినంత మాత్రాన్న వాటిల్లే నష్టం శూన్యం అని చెప్పచ్చు. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేయడం వెనుక బలమైన లాజిక్ ఉంది. ఉదాహరణకు టీటీడీలో ఏదో జరిగిపోయిందని 2 నెలలుగా రాష్ట్ర విజిలెన్స్ బృందంతో తనిఖీలు చేయించారు. సుమారు 72 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదనే విమర్శ వెలువెత్తుతోంది. టీటీడీలో ఏమీ కనుక్కోలేక చివరికి ఫైళ్లు దగ్ధం చేశారనే సాకుతో ముగింపు పలకాలని ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మదనపల్లిలో కూడా పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి సంబంధించి ఆధారాలను తగులబెట్టారని రాద్ధాంతం చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీకి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేదు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబం పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతోంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంపై అవాకులు చెవాకులు పేలినోళ్లంతా ఇప్పుడు నోళ్లు మూసుకున్నారు. సీరియస్ ఆరోపణ చేయడం, ప్రజల్లో బద్నాం అయ్యారని భావిస్తే ఆ తర్వాత దాన్ని పక్కన పడేయడం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఫైళ్ల దగ్ధాన్ని కూడా చూడాలేమో అనే చర్చకు తెరలేచింది. కూటమి పార్టీల మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.
అధికారంలో ఉన్నప్పటికీ వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు జనసేనను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేనను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. గత అర్ధరాత్రి గుడివాడలో టీడీపీ జనసేన మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన దిమ్మెను టీడీపీ బీసీ నాయకుడు దారా నరసింహారావు నేతృత్వంలో కూలగొట్టడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి జనసేన నాయకులు భారీగా అక్కడికి తరలి వెళ్లారు. తమ పార్టీ దిమ్మెను ఎందుకు కూలగొట్టాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలు నిలదీశారు. టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య వాగ్వాదం పెరిగి ఒక దశలో కొట్టుకునే వరకు వెళ్ళింది. టీడీపీ దాడిని నిరసిస్తూ జనసేన శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగారు. జనసేన దిమ్మను కూలగొట్టడానికి ప్రయత్నించిన నరసింహారావును టీడీపీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమపై దాడిగా భావిస్తున్నామని జనసేన కార్యకర్తలు అన్నారు. ఇదిలా ఉండగా నరసింహారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప కేసు నమోదు చేసే పరిస్థితి ఉండదు. జనసేన దిమ్మెను కూలగొట్టడానికి రావడంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతోందని ఆయన భావించారు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు తలెత్తడం, తన మనసులో కూడా అదే నలుగుతుండడంతో వీవీప్యాడ్ల లెక్కింపు చేయించాలని బాలినేని అనుకున్నారు. ఈ మేరకు 12 పోలింగ్ బూత్లపై బాలినేని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి 5.66 లక్షలు చెల్లించారు. అయితే ఎన్నికల అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో బాలినేని మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఏ రకంగా చూసినా ఎన్నికల సంఘం తీరు ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనుమానాల్ని పెంచేదిగా ఉంది. బాలినేని కోరుకున్నట్టుగా వీవీప్యాడ్ల లెక్కింపు చేపడితే బాగుంటుంది. ఆ పని చేయడానికి ఎన్నికల సంఘం ఎందుకు వెనుకంజ వేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మాక్ పోలింగ్ వల్ల ప్రయోజనం ఉండదు. మాక్ పోలింగ్ చేయాలని ఎన్నికల సంఘం ఎందుకు అనుకుందో దానికే తెలియాలని వైసీపీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈవీఎంల లెక్కింపును బాలినేని కోరినట్టు చేయకపోతే అనుమానాలు మరింత బలపడ్డమే తప్ప దానికి ముగింపు పలికే అవకాశం ఉండదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు దాటింది. ప్రభుత్వం వస్తే అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంతకాలం తాము కన్నా కలలు నెరవేర్చుకునే పరిస్థితి లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్న 5-6 మాత్రమే ఆర్థికంగా బాగుపడతారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఒకటి మాత్రం నిజం, టీడీపీ నేతల్లో చిన్న అసంతృప్తి. ప్రభుత్వం వచ్చి 2 నెలలైనా నామినేటెడ్ పోస్టులపై అడుగులు ముందుకు పడలేదని, ఒక్కసారిగా అన్ని రకాల నామినేటెడ్ పోస్టులు కాకపోయినా కొన్నైనా భర్తీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. ఇప్పుడు ప్రతి విషయంలోనూ జనసేన, బీజేపీ నేతలకు అధికారంలో భాగం ఇవ్వాల్సి రావడం టీడీపీ నేతలకు కష్టంగా ఉంది. ఆదాయ వనరులపై టీడీపీ నేతలు దృష్టి సారించారు. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడంతో ఏం చేసుకోవాలన్నా దిక్కుతోచని స్థితి. ఇలాగైతే గట్టెక్కడం ఎలా అనే ప్రశ్న టీడీపీ నేతల ఎదుట దారుగా నిలిచింది. ప్రభుత్వం వచ్చిందన్న ఆనందం తప్ప మరే సుఖం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఏమైనా ఉంటే చూడండి అబ్బా అని వైసీపీ నేతల్ని టీడీపీ నేతలు అడుగుతున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల వైసీపీ నేతల వ్యాపారాలని టీడీపీ నేతలు లాక్కున్నారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేకాట, ఇతరత్రా చట్టవిరుద్ధమైన ఆటలకు టీడీపీ నేతలు తెరలేపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆతృత వాళ్లలో కనిపిస్తోంది. చట్టబద్ధంగా ఈ ప్రభుత్వంలో ఏమీ చేసుకోలేమన్న భావన వాళ్లలో కనిపిస్తోంది. ఇలా ఎన్నాళ్ళో చూడాలి మరి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.